చేస్తున్నామమ్మా? అమ్మా ఇప్పుడు మేము కాళాశ్రీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పచ్చడి చేస్తున్నా. కాళాశ్రీకి వెళ్తున్నాము, అందువల్ల అన్నం పెట్టేసిన స్టవ్ పైన బియ్యం పెట్టేసిన. ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నా. కొద్దిగా క్యారీ ఎత్తుకోమోదాము నా నా కొడుక్కి వెంకీకి క్యారీ ఎత్తుకోదాము అనుకున్నాం ఫ్రెండ్స్. అందువల్ల ఇప్పుడైతే పచ్చడి అయిపోయింది, అన్నం పెట్టేసిన. అన్నము పచ్చడి అయిపోతేనే ఇంకా రెడీ చేసుకొని వెళ్ళిపోయేది అనమాట, బయలుదేరేదనమాట. అందరిది స్థానాలు అంతా అయిపోయింది. ఇంక వెళ్ళేసి కాళాశ్రీలో మా బాబుకి 3 కత్తులు ఇచ్చేసి దండం పెట్టుకొని వస్తాం. దాంట్లో ఫ్రెండ్స్ మమ్మీ పిలుచుకెళ్తాం. అయిపోయినా పచ్చడి అయిపోయింది. ఎర్రగడ్డలు వేసుకుంటే బాగుంది. సూపర్ అంటుంది. ఇంకా ఈరోజు నుంచి నేను రైస్, కారము, ఉప్పు అన్నీ తగ్గించేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే డైటింగ్ 3 months. ఇంకా రైస్ తినేది లేదు. ఇంకా చికెన్, మటన్ అంతా నేటికి క్లోజ్ క్లోజ్ క్లోజ్. షుగర్ అన్ని క్లోజ్ ఫ్రెండ్స్, అన్ని క్లోజ్. షుగరు, బెల్లము ఏ తీపైనా క్లోజ్. బెల్లం కూడా తినవా? ఏం తిను, తీపి కూడా తిను. అన్నమే ఎక్కువ సేల గ్యాస్ ఎక్కువ ఉందా? ఎక్కువ చేసి అయిపోయింది. చేసుకుని వస్తుందినా చీజ్ పెట్టుకు వస్తాను. చెప్పులంతా పెట్టేసినాడు. ఈ చెప్పులంతా ఎత్తుకోపోయి కాళ్ళ పారే బయట. అందరూ రెడీ అవుతున్నారు. మేమైతే రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి కూర్చోండి అప్పుడు. మేము రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. మమ్మీ రెడీ అవ్వాలా, రెడీ అవ్వాలా. మేము రెడీ అయిపోయినాం. జడలు కూడా వేసుకునేసాం. రెడీ అయిపోయి కూర్చోలేదు. వాడు నేను ఫస్టే రెడీ అయిపోతాం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు లేట్గా లేచింది, మేమిద్దరు ఫాస్ట్గా లేచింది. లేట్గా లేచిన వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయిపోతారు. మమ్మీ మోసం. స్నానం కూడా నేనే ఫస్ట్ చేశాను. లాస్ట్గా లేచి లేటెస్ట్గా చేసేసాను. ఏం రెడీ అవుతున్నా? మా ఇంట్లో ఎప్పుడు అన్నీ మెస్సీగానే ఉంటుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా వచ్చి క్లీన్ చేసిపోతుంది. మా ఆ యశు వచ్చి క్లీన్ చేసిపోతుంది. అయినా మేము ఇట్లా చేస్తాం. గోవింద శ్రీనివాస ఈశ్వర. అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్దాము. అయిపోయింది. అన్నమా పచ్చడి చేసిన, అన్నం పెట్టేసిన. దోశ వేస్తున్నారా క్యారీకి? చేయి కడుక్కో ఏం కాదు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నాదైతే శారీ ఇలా కట్టుకున్నా. ఈ శారీ తీసుకొని 12 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయింది ఫ్రెండ్స్. 9 ఏళ్ళు అయింది. 17లో కొనింది అనమాట. సరే ఫ్రెండ్స్, దేవుడి దీపం అయితే అయిపోయిందా? దానికి మజ్జిగ వేసుకుంటాం అంతే. వద్దు మనే ఈరోజు మమ్మీ గంజిలోనే ఉంటుంది. ఈరోజు అంతా గంజిలో ఉంటారు ఫ్రెండ్స్. నేను దోశ కోసం మా పాప గంజి చేయమని చెప్పిన. నా గ్లాస్ చూడండి, ఇది ఈ గ్లాస్ తీసుకొని కూడా ఇది కూడా తీసుకొని చాలా ఎండ్లైంది ఫ్రెండ్స్. ఈ అద్దం నాదే. మా బాబు వేసుకోమని తీసినాడు బయటికి. ఏంటి బాగుందంకే దోశ. సరే తిని. దోశ టమాటా పచ్చడి, ఎర్రగడ్డ. సూపర్. పద. ఏం చేసినాము? క్యారీ కడుతున్నావా? మమ్మీ క్యారీ కడుతుంది. దోశ రెడీ. ఇంకా పోస్తానమ్మో సాగుదని అంతే. ఆనియన్ కూడా వేసుకోమా. టమాటా పచ్చడి అప్లై చేసింది మార్నింగ్. టైం ఎంత ఇప్పుడు? టైం 15 minutes ఫాస్ట్. 15 minutes ఫాస్ట్. అది సరిపోతుంది మీ ఎవరికి దాంతో. నేను తిన్నా, వాడు ఒకడే కదా. అట్టుంది కదా ఏమో. కొద్దిగా సాలంటే మమ్మీ కోపం వస్తుంది.
మా కోసం మమ్మీ ఎట్లా పెట్టింది తినాలి కదా బిడ్డలు ఏం తింటారు ఇంకా ఈరోజు 1వ తేదీ కదా 1వ తేదీ నుంచి తింటారు పచ్చడి అది ఎత్తుకోదు ఈ బాటిలో ఆహా పచ్చడి కదా దోశలకి ఎత్తుకో డాట్ బాక్స్ ఎత్తుకునే మగన సరే పప్పాకే పప్పు ఎందుకు తింటాడు దోశ సరే నాకు అన్నం మీద పెట్టే అన్నం మీద సరే పచ్చడి వేసుకుంటాను సరిపోతుందా నేను కూడా వేసుకో అదే సార్లు ఎక్కువ వద్దు కదా సరిపోతుంది చాలే మమ్మీ అంత దేవుడు తింటారు మీ అక్కకి అన్ని కరెక్ట్గా పెట్టాలి పాపం డ్యూటీకి వస్తాడు హస్బెండ్ డ్యూటీకి వస్తాడు ఫ్రెండ్స్ ఇంకా అంతా తినాలి కదా పాపం అన్ని చేసి పెట్టేసిన దోశ అయితే అయిపోయింది మమ్మీ దోశ పోస్తుంది ఫస్ట్ టైం మమ్మీ దోశ ఎందుకే వీడియోలో చూసినారు వాళ్ళు చూసింటారు వీడియోలో ఫస్ట్ టైం దోశ అంట తిని పెరగలే వీళ్ళంతా ఇప్పుడే మొన్న వీళ్ళకి వచ్చి దోశలో పోయేసి వాళ్ళంతా పోసినారు 2 రోజులు పోసినానికే ఇప్పుడు కొత్తగా పోస్తాను దోశ అయిపోయింది క్యారీ మమ్మీ క్యారీ కట్టేసింది ఓకే మమ్మీ ఇప్పుడు బయలుదేరుతుంది శారీ కట్టుకొని మించుతాను రండి ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం కాలాస్ రెడీ అయినారు ఓకే క్యారీ ఇదంతా ఎత్తుకొని ఉన్నాము తాగేసి ఉంటారు పక్కనే శివాలయ గోపురం వచ్చేసింది ఫ్రెండ్స్ ఎండిపోయింది కోనేరు అటు పైకి ఎక్కల్లా గోవింద శ్రీనివాస ఫ్రెండ్స్ ఇది భలే పొడుగ్గా ఉంది ఇప్పుడు సర్వదర్శనం చూడండి ఓ అమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణ్ కట్ట అంట 3 కత్తులు ఇవ్వండి మళ్ళీ నీళ్ళు పోసుకొని పోవాలి మా దేవుడికి పదా మూడు కత్తులు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మా పాప 3 కత్తులు కొద్దిగా ఓం నమ శివాయ 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 ఇప్పుడైతే 3 కథలు అయితే దాని బిల్ మీద సంతోషం 75 రూపాయలు టికెట్ పోతుందమ్మా దాని బిల్ మీద సంతోషం టికెట్ 25 రూపాయలు ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు 3 కత్తులు ఇచ్చేసినాము ఇంకా స్వామి దర్శనంకి వెళ్దాం నీళ్ళు ఎత్తుకొని అందరిపై తలపై ఇప్పుడు టికెట్ తెచ్చేదానికి పోతున్నాము ఇదండి అదే బూత్ కావాలంటే మీరు వెళ్ళండి గేట్ నెంబర్ 2 ఫ్రెండ్స్ కాలుతుంది ఫ్రెండ్స్ కాళ్ళు అమ్మా చూడండి టికెట్కి చూడండి ఎంత లైన్
టికెట్ తీసుకునేది. ఆన్లైన్ టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ 500-200 స్పెషల్ దర్శనం. ఫ్రెండ్స్ 500 తీసుకుని ఉండొచ్చు, కానీ పంచ కట్టుకోవాలంట జెంట్స్. పంచ లేదు. పెట్టుకోవాలి కొంచెంసేపు కార్లో పెట్టేయాలి, పంచి పెట్టేయాలి. ఫ్రెండ్స్ 1 అవర్ అవుతుందంట. ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. ఆన్లైన్ అన్నిటికీ ఆన్లైన్ అండి ఫ్రెండ్స్. మా బాబు అయితే ఏమంటుందండి, దర్శనానికి టికెట్ తీసుకున్నాం, ఆన్లైన్ టికెట్ అంట. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్, ఫుల్ రష్. ఇప్పుడైతే 3 కత్తులు అయితే ఇచ్చేసాము. ఇంట్లో వేడి వస్తుంది, వేడిగా. చేస్తా ఇప్పుడే చేస్తావా? వేడిగా వస్తుంది గాలి. ఇప్పుడే లడ్డు చేసుకొచ్చా, పన్నీళ్ళే కాకుండా వచ్చిన తీసుకుందాం. నేనని దర్శనం నేనైతే ఇక్కడ కూర్చొని వేసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆన్లైన్ టికెట్ తెస్తున్నారు. చాలా రష్ ఉంది ఈరోజు, సోమవారం కదా ఫ్రెండ్స్. చాలా రష్ ఉంటుంది. శివుడికి చూడాలంటే ఊరికేనా, అన్ని కష్టాలు ఎదుర్కొని రావాలి ఆయన చూడాలంటే. ఇప్పుడైతే ఆన్లైన్లో ట్రై చేస్తున్నారు. 200 తీసుకున్నాము. 500 అయితే వాళ్ళు పంచ కట్టుకోవాలన్నారు ఫ్రెండ్స్. పంచ అయితే మేము తెచ్చుకోలేదు, అందువల్ల 200 అయితే తీసుకున్నాం అన్నమాట. ఇబ్బంది కదా. ఎట్లా చూపించినా పంపిస్తారు చెప్పదా, దాంట్లో అట్లే వస్తుంది. ఏం చేసేది ఇదండి ఫ్రెండ్స్. టికెట్స్ తీసుకునేసాము. 4గా రావడం లేదు, అంటే 2-2గా తీసుకున్నాం టికెట్స్. టైం స్లాట్స్ అయితే వేరేగా ఉంది. ఇదిగోండి పదండి. మా ఈ పక్క నడండి, చూడండి వాళ్ళు ఎండలోనే నడుస్తున్నారు వాళ్ళు ముగ్గురు. ఎప్పుడు చూపించినా పంపిస్తారు అనుకుంటా. చూసి ఇక్కడ మజ్జిగ కూడా అమ్ముతున్నారు, కావాలంటే తాగొచ్చు. వీళ్ళు ఎతక్తా ఉండే 200 టికెట్ దర్శనం ఎట్లా అనిపిస్తుంది. జాగ్రత్త మమ్మీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, రండి వెళ్దాం. వే టు ఎగ్జిట్. కూర్చో కొద్దిసేపు. కూడా బామీ ఏముందా లోపల? ఫుల్ కాలుతుంది. సూపర్. ఇప్పుడైతే శివుని దర్శనం అయితే చేసాము. ఆ భగవతి దర్శనం గబ్బాలు అయిపోయింది. మేము ఎప్పుడు వెయిట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఆ శివుడు చూడండి గవాని మమ్మల్ని దగ్గరికి సన్నిధికి పిలుచుకోవాలంటే మాకు అంత అదృష్టం అనమాట. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ప్రాంతానికి వెళ్ళేసి 10 నుంచి ఆకలి దొంచేస్తాను ఫ్రెండ్స్. టైం అయితే 2 గంటలు అయిపోయింది. అంటే వచ్చినాము శివుడి దగ్గరికి. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. మెట్లయితే దిగాలి, దిగేసి కాదని పోయి తిందాం రండి. ఫ్రెండ్స్ ఎండ ఎట్టుందంటే ఫ్రెండ్స్ ఒక 60 ఉంటుందేమో. చూడండి అది సొట్టగా అయిపోయింది, అది మమ్మీది బోర్డు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. కాలుతుంది, అడుగు పెట్టలేం ఫ్రెండ్స్. కాలిపోయింది. శివుడు ఎలా దర్శనం చేయించుకున్నాడో మా చేతిలో నిజంగానే. మాకు దర్శనం చేయాలంటే కష్టపడినట్టే లేదు. ఈడ సిమెంట్ రోడ్ ఫ్రెండ్స్, ఆ పక్క తార్ రోడ్డు పార్కింగ్ దగ్గరికి. ఎట్ట పరిగెత్తినామంటే ఈడ చెప్పులు పెట్టింది అది అలా.
ముందర అది ఆడ షెడ్ పోయి చెప్పులు తెచ్చింది ఫ్రెండ్స్. ఎండకి ఎట్లుంది తెలిసిన కాలిపోతుంది. పోయమ్మ ఫోన్ ఫోను పగిలిపోతుంది. ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా పోయమ్మ ఏమి ఉడుకు. డెక్ ముట్టు. అమ్మ కాలుతుంది ఫ్రెండ్స్. ఊరంతా కాలిపోతుంది. ఒకసారి విండో ఒకసారి ముట్టిన ఫ్రెండ్స్ ఏడ రెడ్గా అయిపోయింది చూడు. ఇది కూడా ఉడుకు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అక్కడ వాన వచ్చేలాగుంది. మనం ఇట్టే వచ్చింది ఇట్టే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. వాన వచ్చేలాగుంది ఆడంతా. ఈడ మాత్రం ఎండ బీభత్సం అయిపోతుంది చూడండి. కేరే అమ్మో ఏమి నాయనా సెగ ఎండ మిక్స్. కొంచెంసేపు చల్లగాలు రావాలని కిటికీలన్నీ ఓపెన్ చేసాం చూడండి ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్ ఉడుకు ఎండ ఫ్రెండ్స్. మా మమ్మీ ఆకలి చూడండి 2 అయిపోతుంది. చల్లగా ఉంది ఫ్రెండ్స్. చెట్ల దగ్గర చూడండి చల్లగా ఉంది. అది చూడండి అక్కడ తిరుపతిలో వాన వస్తానట్టుంది చూడండి. అమ్మ నీళ్ళు పోయమ్మ గొంతు పెట్టుకునేసి ఉంటుంది. అయ్యా మెల్లిగా తినచ్చు కదా ఫ్రెండ్స్. పద్ద నుంచి ఏమీ తినలేదు. పట్టుకుంటాను గొంతు మా నాకు తుత్తు ఫ్రెండ్స్. ఇంకా చల్లగా చూడండి ముబ్బుగా సూపర్గా ఉంది. పక్క వాన వస్తుందంట. పొక్క పోయేటప్పుడు వాన వస్తుంది ఫ్రెండ్స్ మాకు. కిందకి మమ్మీ చూడండి మమ్మీ కదా అయ్యో పెరుగు తీసుకోలే. పక్కనే ఏమైనా ఉందేమో చూసుకొని వస్తావా? అంగులు ఉంటాయా ఏవేమో టమాటా వాన పడుతుంది ఆడంతా. అడంతా వాన వస్తుంది. ఇప్పుడు పోయే రూట్లోనే వాన. ఇది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ గాలి చల్లగా ఉంది. మంచి దగ్గర ఆపుకున్నాం మేము. ఆహాహా ఉప్పా ఉప్పు. మమ్మీ గంజి నీతో తెగి ఫోటోగ్రాఫ్ అవుతుంది. అమ్మ చూడండి అక్కడ ఫుల్ ముబ్బుగా ఉంది చూసారా. తినండి మామయ్య. ఫ్రెండ్స్ చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి డ్రెస్ అంతా ఎగిరిపోతాం. చెప్పమా మమ్మీకి మాటలు లేవు. ఆకలి ఆకలి గంజి తెచ్చుకోండి. గన్న పెరిగేసుకుంటా. గంగా గంజి 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 తెచ్చుకోండి ఫ్రెండ్స్. మా మమ్మీ వద్దు మీరు తినండి. నాకు కొద్ది గుజ్జున్న చాలు. మమ్మీ పొట్టి బుడంకాయ ఫ్రెండ్స్. పొట్టి మామి ఫ్రెండ్స్. మీకు అట్లా అనిపిస్తుంది అంతే. మమ్మీ ఫైట్. పెరుగు ఆడుందాం చూద్దాం. పెరుగు తేవాలి ఫ్రెండ్స్. పెరుగు లేదు. ఆ పచ్చడి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. డబ్బులు ఇచ్చుకో మామే. సంగీత డబ్బులు ఇచ్చుకో. ఉంటుంది కాన్ఫరెన్స్ పై తీసుకొద్దాం. నీళ్ళు అయిపోతుంది. నీళ్ళు ఉంది ఇంకా 4 బాటిల్స్. ఫ్రెండ్స్ రోడ్లో ఉందంట అంగిడిలో. తీసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్. పెరుగు అన్నం తెచ్చినాము. ఎక్కువ తెచ్చినాము వాళ్ళిద్దరికి. ఇంకా సంగీత పాప నేను అన్నం తిన్నాము. దోసినాము. నేను గంజి తెచ్చుకున్నా.
గంజి కొద్దిగా పెరుగు వేసి తాగేస్తా. అక్కడే ఉందంట షాపు, వెళ్దాం రండి. అడగదాం రండి. పెరుగుందా? పెరుగు ప్యాకెట్ లేదంట. సరే లేదంట. ఎక్కడ అమ్ముతారు? మా ముందే అంట బా ముందర ఉందంట ఫ్రెండ్స్. నేను మమ్మీ చూడండి పెట్టేసాను వెనకాల. పెద్దదా? చిన్నది 2 తీసుకొస్తాను. పెద్ద పెరుగు అయిపోయిందంట, చిన్నవి 3 తీసుకుంటాను మమ్మీ. అబ్బా ఏమి ఎండ ఫ్రెండ్స్ ఇక్కడ. పడిపోయా నేను తిన ఫ్రెండ్స్. అదండి టెంపరేచర్ పెరిగిపోయింది. టెంపరేచర్ అయితే మొత్తం ఇంజిన్ హీట్ అయితే పెరిగిపోయింది అనమాట. బ్యారెట్ క్లోజ్ పడింది కదా, అందుకని సిల్లింగ్ యూనిట్ ఓపెన్ చేసినాను. స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తాను. దోస్తీ లేదు నాకు నీళ్ళు పోయి సేకి సేకి నీళ్ళండి పోయి మా పెరుగా నాకు చేసుకో. నిదానంగా తినరా అదొకటే ఇంకొంచెం అంత వద్దు నాకు. తినరు అదొకటే తినేది. మేము మమ్మీ నేను తినం కదా. వివేకానందుడు ఉన్నాడు ఫ్రెండ్స్ అక్కడ. అదండి అక్కడ వివేకానంద. గంజాడు పెట్టినారా ఐషా? వెనకాల చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ దీంట్లోనే చేసింది గంజి. ఇది చూడండి. అబ్బా వీరిద్దరికి ఏది ఉడుకు మమ్మీ. పెరుగు ఫ్రెండ్స్ నేనైతే గంజి తెచ్చుకునే కుక్కర్లోనే తెచ్చుకునే గంజి. చూడండి నా గంజి తాగుతావా సంగీత? కొద్దిగా ఇద్దరికి తెచ్చిన మీ ఇష్టం. నేను వద్దని చెప్పిండే, నాకు వద్దని తాగుతాను. సరే ఎందుకో తాగేసి తాగుతావా? తాగుతావా? దోస్తునే అయితే ఇంకా పోస్తాము పచ్చడి. దోస్తు తినవా? ఇది వద్దు మా తినమా నువ్వు. నాకు వద్దు. సరిపోతుందా? ఎక్కువ ఐషు మళ్ళీ మమ్మీ. మంచిగా గాలి వస్తుంది, కారు కూల్ అవుతా వస్తుంది. మమ్మీ శారీనే ఎగిరిపోతుంది. కావాలి. అవునా? ఉప్మా ఫ్రెండ్స్. ఒక కార్ టేబుల్ తీసుకోవాలి ఒకటి. ఇట్లా బాగాలేదు ఫ్రెండ్స్ కదా మమ్మీ. కార్ది ఒక టేబుల్ తీసుకుంటే ఫోల్డబుల్ టేబుల్ డిక్కీలో పెట్టుకుని ఎక్కడికైనా వద్దు ఎక్కడికైనా ఎత్తుకొని వెళ్ళొచ్చు. అది చల్లగా ఉంది తాగమగానే, ఉడుగ్గా ఉంది. పెట్టుకెట్ట తాగా. దీంట్లో ఎందుకు కలిపాం? ఏం దొరకలే నీకు? దాంట్లో మంచిగా ఏమైనా తెచ్చిండి. ఎవరు ఏం తినరు కదా. అవునా? మేము తింటాము. మమ్మీ తీసుకుని వచ్చు కదా మమ్మీ. నువ్వే కదా తీసుకునింది. తింటాము మేము, మానేమట్లా ఫుడ్ అనుకున్నట్లు చేంజ్ అవ్వము. అయ్యో చల్లగా ఉంది. బాగుండే ఉడక బాగుంది. ఏదో మంచి పార్క్ దొరుకుతుంది ఇలా. పార్క్ కాదు ఇది. ఇది ఏదో గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడ డిస్టిక్ ఆఫీస్ అంట. ఇది శ్రీకాళహస్తి డిస్టిక్ ఆఫీస్. ఫ్రెండ్స్ ఇప్పుడే గంజి తాగేసిన, 2 దోశలు తినేసిన, సాలు కడుపు నిండింది. ఇంక పోతూ ఆ మామిడికాయ కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పోతూ ఇడే తిని వెళ్ళరా. ఈడే ఉందమ్మా రేపు దాకా.
ఉందాంలే ఎక్కువ వేడి అయిపోయింది అది ఇంటి వేడి చేయాలి. ప్లానెట్ కూడా ఓపెన్ చేసి పెట్టే గ్రీన్ ఫోన్ ఇడే ఉంది మర్చిపోయినావు గ్రీన్ ఫోన్ ఇడే ఉంది అదే ఇడు ఉంది ఫ్రెండ్స్ ప్లానెట్ కూడా ఓపెన్ లో ఉంది మొత్తం అన్ని డోర్స్ ఫుల్ ఓపెన్ ఫుల్ ఆ ఎండ్లో పెట్టి లోపల వాళ్ళకేనే అంటారు ఏమంటారు వాళ్ళకేనే కూర్చోండి మనం ఎండ పెట్టుకుని పార్కింగ్ నీటిలో కదా తినేసా సరిపోయిందా దోసమా తిను నువ్వు ఏ రా తిందు తిను తిను ఏం కాదు ఓ దోసమా తినే బాగుంది ఓ రా మమ్మీ తినమనే పచ్చడి బాగుంది దోశ లాస్ట్లో ఇదా అది బొక్చూరి బొక్చు స్కూల్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏమంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మండలం ఆఫీస్ అదే ఇది కార్యాలయమా కార్యాలయం ఏం కార్యాలయం అంటే అన్ని ఏమి ఎట్లా అంత ఆఫీసులు మండలం ఆఫీస్ ఉద్రావ బే ఇది శ్రీకాళహస్తి ఆశా క్యాబిన్ లైట్ అంటే ఆఫ్ చేయండి ఆఫ్ చేయి ఆడి బోల్ ఉంది మా తింటానవా బాగుంది ఆశా పచ్చడి ఆకలికి ఎంత ఆకలి ఉండి ఎంత ఆకలిగా ఉండి తింటే ఎంత రుచిగా ఉంటుందో కదా ఎట్లుంది ఆశా పచ్చడి సూపర్గా ఉంది బాగా చేసినానా ఎరగడ్డ నంచుకో మాటకే బాగుంది కదా తీసుకున్నాడు ఉప్పు కారం వేసుకుని ఉప్పు కారం ఏం లే దాంట్లో ఇంటికి ఎత్తుదా ఐషు తెలుసు కదా ఈ డైమండ్ చూడు మనం అనుభవ పడుతుంది దుమ్ము డైమండ్ దొరుకుతుంది మాకు చూడండి ఫ్రెండ్స్ డైమండ్ ఏమో చూడండి ప్రాంక్. అదేమన్నా డైమండ్ పీకిపోయింది పరే మా ఐషు షాక్ అయిపోయింది రేపే ఒకటి ల్యాంబోగిని కొనేద్దాం అనుకునేసి కదా ఐషా నేను ఊరే దాచిపడినా ఫ్రెండ్స్ నాది ఒకరిపై నాకు కావాలా నాది కాంతి కోటి రూపాయలు నాకు ఎవరిది వద్దు నిజమే కదా అవును మా మాటే ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోయి నాకు లైక్ పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ వచ్చి కవిత ఏమండి మరే నాది ఇన్స్టాగ్రామ్ పేరు కవిత అఫీషియలా ఏమో తెలియదు ఏం కాదు పెట్టింది సరేలే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదే వాళ్ళకే తెలియదు ఫోన్లో ఉంది కదా ఫోన్లో ఉంది సరేలే మనం చూపిస్తా ఓం శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అసలు ఫ్రెండ్స్ అప్పుడే ఎండుంది ఇప్పుడైతే చల్లగా మోడము కమ్మేసింది ఏమంటారా ఇది పెట్టాలా ఏది అది యావదు అది అంతా కరెక్ట్గా ఉంది ఓం నమ శివాయ 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 ఫ్రెండ్స్ మీరు ఐఫోన్ కొనాలంటే జూమింగ్ రేంజ్ ఎక్కువ ట్రైన్ అంట స్ట్రైట్ తిరుపతికి ఎంత తిరుపతికి చూడండి ఫ్రెండ్స్ బెంగళూరు 8 కిలోమీటర్లు ఈ నుంచి బెంగళూరుకి తగ్గుతుందా? తగ్గుతుంది ఒక 40 కిలోమీటర్ అంటే 200 కిలోమీటర్స్ తగ్గుతుంది అవును కాలం పెడతా ఒకటికి ఓ ఏమి గాలి తెలుసా ఫ్రెండ్స్ తిరుపతి ఫుల్ గాలి ఫ్రెండ్స్ తిరుపతిలో అవునాడు మా ఆనంద పెట్టాడుతుంది ఫుల్ గాలి నేర్చుకునేది డేంజర్ నాని మేము ఫుల్ అపాసన అందుకే రామ్మా ఫాస్ట్ గా లిక్విడ్ మామి కమర్ కట్టలు తీసుకుంటారు అట్లా అటు అడుసుకో ఆడ గుడి దగ్గర ఎట్లాడుతుంది మా తుమ్ము బా ఇంచేపు ఉడుకుడుకుని చూడరా ఇప్పుడు శివుడు ఉన్నాడు మేము బాధపడినాం చూడరా అరే ఇంటికి నా వల్ల కాదని చల్లగా బాగుంటాడు చల్లగా వచ్చినాము చల్లగా పోండి అంత చూడండి మేము ఎవరైనా అంగడికి ఒగురు పోయినా అనుకో మా దాంట్లో మా ఇంట్లో ఫుల్ రష్ అయిపోతారు అందరూ వచ్చేస్తారు మేము ఏ అంగడికైనా పోనీ చాలా మంది అప్పటికే వ్యాపారానికి వచ్చేస్తారు ఫ్రెండ్స్ మేమేమైనా ఇడ్లీకి పోనీ దోశకి పోనీ అంటే ఫుల్ రష్ అయిపోతాం తీసుకుంటావా తీసుకుంటావా ఏం తీసుకుంటావా మమ్మీ ఇంకో అట్టి పండ్లు మళ్ళా ఇది కమ్మరకట్లు కంబర్ కట్టు
అప్పుడైతే అప్పుడు చిన్నప్పుడు తింటాడు మేము కమ్మరి కట్లు. అరటిపండు ఉందేమో ఓకే. మాకు తిరిగిన వెంటనే అరటిపండు తినే అలవాటు. చిన్నప్పుడు చాలు. వానికి జై బోలేలా. జై ఇంత వినాయక ఒకటి పెడదామ్మా ఇక్కడ నాకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తిరువన్నామలైకి పోతున్నాం మళ్ళీ. ఇప్పుడే అట్టే పోతున్నాం. బర్ఫీ తిరువన్నామలై. చూడండి ఫ్రెండ్స్, గాలి సూపర్గా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడే చల్లగా వర్షం అయితే ఇంకేమో స్టార్ట్ అవుతుంది. గాలి చూడండి పేపర్లో పెట్టే కదులుతుంది. గోవింద 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 చూడకుండా చూడండి ఫ్రెండ్స్ వాన వస్తుంది అంటే చినుకులు వస్తుంది. చూడండి చినుకులు ఈ పక్క రాదే చినుకులు ఆ పక్క వస్తుంది.